మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ జెండా మోసిన కార్యకర్తలు కూడా ఇప్పుడు జగన్ పాలనే మేలని భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తాను ఓటు వేయకపోయినా జగన్ ప్రభుత్వం తన బిడ్డ చదువుకు ఫీజు కట్టిందని, ఇంటి స్థలం ఇచ్చిందని, భార్యకు ఉచితంగా ఆపరేషన్ చేయించి ఆదుకుందని సామాన్యులు చర్చించుకుంటున్నారని నాని స్పష్టం చేశారు. నే ఓటైపోయినా జగన్ పోవాలని చెప్పని అనుకున్నా, నా ఇంటికి స్థలం ఇచ్చాడు. నాకు నే జగన్ పోవాలి, జగన్ అసలు బతకూడదు రాజకీయంగా అనుకుని తప్ప దేవుడికి దండం పెట్టుకుంటే, మా ఆవిడికి ఒంట్లో బాగా పడిపోతే ఆపరేషన్ చేయించాల్సిన పరిస్థితి వస్తే నయా పైసా డబ్బులు లేకుండా హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవటమే కాకుండా ఇంటికి ఛార్జీలు ఇచ్చి ఇంటికాడ పని చేసుకోకుండా ఉండటం కోసం ఇంటికి డబ్బులు ఇచ్చి పంపించాడు. ఇదేం కర్మరా, జెండా మోసాం, ఇంటికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే ఇంట్లో ఎవడికన్నా బాగోపోతే ఎమ్మెల్యే పిఏ దగ్గర పడిగాపులు పడాలి, ఎమ్మెల్యే పిఏ దగ్గర లెటర్ తెచ్చుకోవాలి. లెటర్ తెచ్చుకుంటే గానీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పనిచేయదు. ఆడికేమో పిఏకేమో చిల్లర కొట్టాలి, చిల్లర కొట్టింది ఆడి లెటర్ ఇవ్వడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే డబ్బులు లేదే పని అవదు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే డబ్బులు కొట్టిందే పని అవదు. ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డబ్బులు కొడితే పని అవ్వట్లేదు. ఇదేం కర్మరా అని చెప్పని ఇవాళ తెలుగుదేశం పార్టీ కరడుగట్టిన కార్యకర్తలు కూడా లబలబలాడిపోతున్నారు. ఎప్పుడు పోతుందా ఈ దరిద్రం, ఈ చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని చెప్పని ఓటేసినోడు, తపస్సు చేసినోడు, సొమ్ము జిమ్మి ఖర్చు పెట్టినోడే ఇవాళ దేవుణ్ణి కోరుకుంటున్నాడంటే ఇవాళ ఎంత దివాళా కోరుతనంతో ఉంది ఈ ప్రభుత్వం చూడండి. నేను పార్టీ దివాళా తీసింది, గవర్నమెంట్ దివాళా తీసింది, ఆ నియోజకవర్గాల్లో పార్టీ దివాళా తీసిందంటే ఇవాళ పొద్దున ఒక ఎమ్మెల్యే నేను దివాళా తీసానా, నాకు బోల్డెన్ డబ్బులు ఉన్నాయి, నాకు బోల్డెన్ డబ్బులు అని అంటే నేను నిన్ను నీ డబ్బులు నీకు ఎంత ఉంటే నాకెందుకు, నీ డబ్బులతో నాకేం లెక్క, నీకు అప్పులుంటే లెక్కేంటి, నాకేం సంబంధం. రాజకీయం నేను మాట్లాడతా. రాజకీయంగా ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం దివాళా తీసింది అన్ని రకాలుగా. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా మోసం చేసింది, హామీలకి సున్నా చుట్టింది. ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తామని చెప్పి జనం కోసం తెచ్చినటువంటి 3,20,000 కోట్ల రూపాయలైతే ఇవాళ ఎందుకు తెచ్చాడో అర్థం కాదు, ఎవరి కోసం తెచ్చాడో అర్థం కాదు, ఏం చేశాడో అర్థం కాదు. 24 మాసాలు నిండేప్పటికీ 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసేశాడు సంపద సృష్టిస్తానన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు. మరి దివాళా తీసిన ప్రభుత్వం కాదా జగన్? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు జనం కోసం 2,60,000 కోట్ల రూపాయలు జనానికి పంచిపెట్టి 16,000 స్కూళ్లు బాగు